మనమంతా కూడా కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. ఈ శుభ శుక్రవారం మీ కొరకు ఒక చక్కని యొక్క మాట సిద్ధపరచబడింది. మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని నా ఆశ, ఆరాటం. ఈ శుభ శుక్రవారం, మంచి శుక్రవారము అనేది ఒక ఆలోచన చేస్తే, గతంలో చెప్పినాం, దీనికి పండితులు మంచి మాట, ఒక మంచి ఆలోచన చెప్పారు. శుభ శుక్రవారము అని మరణం ద్వారా వచ్చిన యొక్క మేలు అనేకులకి అది ప్రయోజనం కలిగింది కాబట్టి దీన్ని మంచి శుక్రవారము అని చెప్పుకుంటూ వచ్చారు. పాపులైన వాళ్ళు ఈ రోజుకున్న యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే, పాపులైన యొక్క ప్రజలు తల ఎత్తుకొని తిరిగే ఒక గొప్ప రోజు ఏదైందంటే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకనంటే అందరూ పాప భీతితో మరణం అనేది పాపం అనేది మరణాన్ని కలగజేస్తుంది అనే ఒక శాసనం ఒకటి ఉంటే, పాపం ద్వారా వచ్చేది మరణం. ఆ మరణ శాసనాన్ని, ఒక శాసనం ఇలాగ ఉంటే, ఏది పాపం ద్వారా వచ్చే యొక్క జీతము మరణము అనే ఒక శాసనం అనేది ఉంది. ఆ శాసనాన్ని కొట్టివేసే మరొక శాసనాన్ని తయారు చేసిన రోజే ఈ మంచి శుక్రవారం. తప్పలు కొడుతూ దేవుని ఆనందిద్దామా? కనుక ఒక శాసనం అనేది విడుదలైంది, ఒక శాసనం అనేది ఉంది. కనుక ఆ శాసనాన్ని కూడా తారుమారు చేయగలిగిన రోజు ఈ మంచి శుక్రవారం, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. కనుక పాపులందరూ కూడా ఆ రోజు ఆ మాట ద్వారా మరణమే అని చెప్పుకోగలిగిన యొక్క ఆ పరిస్థితి వచ్చిన రోజు, దీన్ని కొట్టివేయటానికి ప్రభువైన యేసు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసి మనందరినీ కూడా తల ఎత్తుకునేటట్లుగా, మన మీద ఉండే నింద, మన మీద ఉన్న యొక్క ఆ మరణ శాస్త్రము కొట్టివేయబడిన రోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ది లార్డ్. అలాంటిది మనందరికీ కూడా అది శుభ శుక్రవారమే, మంచి శుక్రవారమే. కనుక ఈరోజు జరిగిన యొక్క విషయాలు యావత్ ప్రపంచమంతా కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజు దాదాపు నాకు తెలిసి ఈ 7 మాటలు అనేవి ధ్యానం చేస్తూ ఉంటారు. కలువరి శిలువలో ఈ 7 మాటలు నేను గతంలో మీకు కొన్ని సంవత్సరాల కిందట నేను చెప్పుకుంటూ వచ్చాను. శిలువ మీద యేసుప్రభువు వారు 7 మాటలు మాట్లాడితే, శిలువ చెంత ఉన్న వాళ్ళు మాట్లాడిన 7 మాటల గురించి కూడా చెప్పాను. శిలువ దగ్గర కొంతమంది ప్రజలు మాట్లాడుకునే యొక్క మాటలను ఏమయ్యింది అన్న సంగతి. రెండవది, యేసుప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు భిన్న స్వరాలు, యేసుప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు కొంతమంది భిన్న స్వరాలు మాట్లాడిన యొక్క మాటల గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాను. శిలువ కింద 7 మాటలు, శిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలు. అలాగే శిలువ మీద ఉన్నప్పుడు అనేకులు వాళ్ళకి తోచింది, వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి భిన్న స్వరాలు, ఇతడు దేవుడు కుమారుడైతే తను తాను రక్షించుకొని మనల్ని రక్షించడా, ఒక భిన్న స్వరం. అంటే శిలువ చెంత కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన యొక్క స్థానాన్ని బట్టి, లేకపోతే ప్రభువైన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించని, లేకపోతే ఆ యొక్క రాణుల వారు మాట్లాడిన యొక్క మాటలు, ఇలాగా అనేకమైన ఒక భిన్న స్వరాలు కూడా కింద వినిపించాయి. శిలువలోని యొక్క స్వరాలు మాత్రమే కాదు, కానీ శిలువ చెంత ఉన్న యొక్క కొన్ని భిన్న స్వరాలు కూడా మనం విన్నాం. ఈరోజు మీకు ఒక కొత్త ఆలోచన కలగజేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఒక చక్కని మాట, లూకా రాసిన శుభవార్త, మత్తయి రాసిన శుభవార్త 27వ అధ్యాయం
27వ అధ్యాయము 23వ వచనం. అధిపతి 22 చదువుదాం. అందుకు పిలాతు అలాగైతే మోనిటర్ కొంచెం తగ్గించరా. అలాగైతే ఓకే, క్రీస్తనబడిన యేసుని ఏమి చేతునని చాలు. అలాగైతే క్రీస్తు యేసుని ఏమి చేతునని మనం ఏం చేద్దాం. ఓకే, బైబిల్లో ఏం చేశారో మనకు ఒక చరిత్ర ఆధారమైన వాక్యాలు కొన్ని ఉన్నాయి. ప్రభు అయిన యేసుని ఏం చేశారో అనే ఒక ఆలోచన బైబిల్లో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. వాళ్ళు ఏమి చేయాలనే ఒక ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు చేసి తీరారు. ఎవరెవరు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెల్లడపరిచారు, ఎవరెవరు ఏ ఆలోచనను మన ముందు పెట్టారు అన్న సంగతి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కూడా ఈ సభాముఖంగా అలాగైతే క్రీస్తు యేసు ప్రభువుని ఏల్బేతేలు సంఘము ఏమి చేద్దాం, మనమేం చేద్దాం. ఇక్కడ పొంతు పిలాతు అన్నాడు ఏమని? ఓకే, అన్నీ మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు అలాగైతే క్రీస్తు యేసుని ఏం చేద్దాం. ఇప్పుడు మనం కూడా ఈ సభా వేదిక మీద మనము క్రీస్తు యేసుని ఈ యొక్క మంచి శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు అయిన యేసు, ఖచ్చితంగా చెప్పాలంటే ఇంకా యేసు ప్రభువారి సిలువలోకి మనం ఇంకా తీసుకువెళ్ళాల ఇప్పుడున్న యొక్క సమయాన్ని ఏమన్నా బట్టి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాళ్ళు చేసి పారేశారు. ఇప్పుడు మనము ఎలాగేం చేద్దాం అన్న సంగతి మనం గమనించాలి. ఇక్కడ పేతురు కూడా ఏం చేయాలో తోచకేం కాదు. ఇది ఒక ప్రజా అభిప్రాయ యొక్క సేకరణ. ప్రజల ముందు తీసుకొచ్చిన ఒక చక్కని ఆలోచన. ఇదిగో యేసు ప్రభువారు ఇలాగా చేతులు కట్టుకొని అలాగా ఉన్నారు, కాబట్టి ఈయన్ని మనం ఏం చేద్దాం. మీ మనసులో చెప్పండి, ఆయన్ని మనం ఏం చేద్దాం. ఇదే విషయం ఈరోజు సభావేదికలో నుంచి బయటకు వస్తుండగా, బలిపీఠంలో నుంచి ఈ మాట బయటకు వస్తుండగా మనమేం చేద్దాం, మన యొక్క ఆలోచన ఏంటి, మన ఆలోచన ఏంటి. కొన్ని సందర్భాల్లో మన భక్తికి పైచం పెట్టి, దేనికి మన భక్తికి కూడా కొన్ని సందర్భాల్లో పైచం పట్టిద్దండి. మీరు నేర్చుకోవాలి ఈ మాట. భక్తి ఎప్పుడు భక్తి కోణంలోని వెళ్ళాలి. భక్తికి పైచం ఎక్కడం అంటే ఏంటంటే కొన్ని విషయాలు కొంచెం తారాస్థాయికి ఎక్కువ ఆలోచన చేసి మనం చేసే యొక్క నిర్ణయాలు ఏంటిది? ఇది దేవుని వాక్య సంబంధమైన యొక్క భక్తి, దర్శనము, ఆలోచన కాదు. అరే యేసుప్రభువారు ఏమంటాడు? యేసుప్రభుని పట్టుకొని పేతురు ఏమంటాడు? యేసుప్రభు కింద మనకేం పని? అసలు మనం ఎక్కడ ఈ శిఖరం మీదే, ఈ కొండ మీదే నీకు ఒక గూడి కడదాం, పక్కన మోషేకి ఒకటి, ఏలేకొకటి వేసి పారేద్దాం. అసలు మన వ్యవహారం అట్టా ఇట్ట ఉండదు, అందరు ఇక్కడికే వచ్చేస్తారు. అప్పుడు నువ్వు ఒక ఓదార్పు యాత్ర పెట్టచ్చు. నువ్వు ఏమండి, యేసుప్రభువారు దైవ చిత్తానుసారమైన ఒక ఆలోచన ఎరిగి ఈ యొక్క భూమి మీదకి వస్తే వీళ్ళేమో కొండ మీద పెట్టాలని చూస్తున్నారు యేసుప్రభువారిని. కనుక ఇది దైవ భక్తి యొక్క పైత్యం కాదు, ఇది భక్తి యొక్క ఓవర్ యాక్షన్ కాదు. అందుకనే ఇజ్రాయేల్ యొక్క ప్రజలతో ఉంటాడు, ఇజ్రాయేల్ యొక్క ప్రజలతో మోషే అంటాడు, విపరీతమైన అవయవాలు ఉండకూడదు అంటాడు. ఏంటట? విపరీతమైన యొక్క అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? మనకు చేతికి ఉండాల్సింది 5 వేళ్ళే. ఇంకొక వేలు ఉన్నవాడు వాడు పరిశుద్ధమైన పాళెంలో వాడు అర్పణ అంగీకరించడానికి వాడు అర్హుడు కాదు, యోగ్యుడు కాదు. అంటే ఏం చెబుతుంది ఇక్కడ వాక్యము అంటే ఎగస్ట్రాస్ కలిగిన వాడు
అంటే భక్తి యొక్క నియమము బైబిల్ బోధించేంత వరకు మనం వెళ్తే పర్లా, మనం ఎక్స్ట్రా ఏ భక్తి యొక్క ఇది ఎక్స్ట్రా. పేతురు ఆలోచన చేసింది ఎక్స్ట్రా కాదు. ఈ ఆలోచన ఏంటి? ఈ ప్రేమ యేసు ప్రభువారి మీద ప్రేమ ఉందో లేదో తర్వాత సంగతి. కపట ప్రేమ అంటాను నేను. ప్రభా అది నీకు దూరం అవును గాక. ఎవడయ్యా నీ జోలికి వచ్చేది? అసలు మన దగ్గర కత్తి ఉంది ఆల్రెడీ. ఎవడయ్యా? ఎక్స్ట్రా ప్లేయర్ కాదు. అసలు యేసు ప్రభువారు వచ్చిందే చనిపోవడానికి. అయితే అంటే పేతురు ఏం చేస్తున్నాడంటే ఎక్స్ట్రాస్ చేస్తున్నాడు. భక్తి ఎక్స్ట్రాస్ కాదు. భక్తి బైబిల్ నియమంలో ఉండాలి, దేవుని యొక్క వాక్యపు యొక్క నియమంలో ఉండాలి. కనుక కొన్ని సందర్భాల్లో మనం చేసే యొక్క ఆలోచనలు ఈజ్ ఎ బిబ్లికల్, దేవుని యొక్క వాక్యానుసారమైన యొక్క అనుభవాల్లో ఉంటుందా లేదా అన్న సంగతి కూడా మనం నేర్చుకోవాలి. కనుక దేవుని పిల్లరా, క్రీస్తు యేసుని ఇలాగైతే మనం చాలా సందర్భాల్లో కొన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఆ యోధాగాడు వస్తే కనుక అసలు ఏలిబేతల సంఘం ఎంత భక్తి క్రమంలో ఎదుగుతున్నా మనం తుక్కుగా అసలు పాస్టర్ గారు ఇన్ని పిల్లలు బట్టి ఎదుగు తెలుసా, ఒకరిని ఈడ్చి కట్టి చీపులతో కొట్టడానికి యోధా కనుక వస్తే కనుక మనం తరిమేస్తాం. అసలు నేనైతేనో అన్నట్టుగా ఉంటుంది. మనలో యోధా యొక్క ఆలోచనలు చాలా ఉంటాయండి. మనం నీకు నేర్పిస్తా, ఈ పాఠమే నేర్పించడానికే. అలాగైతే క్రీస్తు యేసుని ఏం చేద్దాం? క్రీస్తు యేసుని ఏం చేద్దాం? నా దేవుని ప్రియులరా, ఏం చేద్దాం అనే యొక్క సంగతి ఒక్కొక్కటి నేర్చుకుందాం. మనం 23వ వాక్యంలో చదువుదాం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఏంటంట ఏం చేశారు అనటానికి ఒకటి ప్రజల యొక్క స్టేట్మెంట్. పేతురు అన్నాడు నిలబడి, ఇదిగో క్రీస్తు యేసు ప్రభువారు ఇలాగ మీ మధ్య ఉన్నారు కదా, ఈయన ఏమి చేద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రజలు మూకమ్ముడిగా ఏమన్నారు? సిలువ వేద్దాము. క్రీస్తు యేసుని ఈరోజు మన సంఘం వారు ఏం చేద్దాం? ఆ రోజు సిలువ వేసిన వారిని కూడా, వేయటానికి కారణమైన వారు కూడా, అలాగ చేసిన వారు కూడా మనం పీకల లోతు మనం కక్ష పెట్టుకుంటూ ఉంటాం. అలాగ చేస్తాడా పేతురు, అలాగ చేస్తాడా యూదా, అలాగ చేస్తాడా రాణుల వారు, అలాగ చేస్తాడా పిలాతు, అలాగ చేస్తాడా హేరోదు. ఇలాంటి అనేకమైన యొక్క ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. ఈరోజు మన దేవుని మందిరంలో క్రీస్తు యేసు ఆయన కొట్టబడి పెడరెక్కలు విడవబడిన యేసు మన ఎదుట నిలబడి ఉన్నప్పుడు నీవు ఏం చేస్తావు? ప్రజల యొక్క మూకుమ్మడి ఆలోచన. ప్రజలందరూ కూడా, ఒక వ్యక్తి అంటే ప్రజలు, అది వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ ప్రజలందరి యొక్క ఆలోచన ఏమని? ఆయన సిలువ వేయండి అనే ఒక ఆలోచన. ఈ మాట పబ్లిక్ అంటాం చాలా విచిత్రమైన సంగతి. ఈరోజు ప్రజలందరూ కూడా యేసు ప్రభువారిని సిలువ వేయండి అనే ఒక మాట నాకు చాలా విచిత్రం అనిపించింది. నేను ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు, అరే ఈయన పబ్లిక్ ఏం చేశాడు, పబ్లిక్ ఈయనేం చేస్తున్నాడు? అరే ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా చనిపోయిన వారు సైతం లేపాడే, అరే గుడ్డి వారిని స్వస్థపరిచాడే, అరే ఓచకాలు చేయగలిగిన వాళ్ళు బాగు చేశాడే, ఎంతమందికి ప్రాణభిక్ష పెట్టలేదు, ఎంతమందిని స్వస్థపరచలేదు, ఎంతమందిని ఆదరించలేదు. ఈరోజు పబ్లిక్ వాయిస్ ఇదా? ప్రజల నుండి బయటికి వచ్చిన వాయిస్ సిలువ వేయండా అనే ఒక వాయిస్ పబ్లిక్లో నుంచి వచ్చింది. ఇది బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి యొక్క ఆలోచన అయితే పర్వాలేదు, పబ్లిక్ అందరూ కూడా. నేను ఇలాగ చెప్తాను, నేను ఇలాగ ఆలోచన చేసిన దాంట్లో చెప్తాను. అదేంటంటే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏక అభిప్రాయంతో సిలువ వేయండి అని యేసు ప్రభువారి గురించి ఒక ఆలోచన చేసి చేయెత్తి మరి చెప్పారు. సిలువ వేయండి. గోలు చేశారంట. నేను ఇలాగంటాను, అందుట్లో స్వస్థపరచబడిన వాళ్ళు ఒక్కరు లేరా? అరే బాగు చేసిన వాళ్ళు ఒక్కరు లేరా?
ఆ దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు యేసు ప్రభు వారి యొక్క ఆ స్థితి, ఆ స్థానం ఏం చేస్తున్నారు? బాగుపడిన వాళ్ళు ఒక్కళ్ళు లేరా? కొంతమంది కక్ష కట్టి జట్టు కట్టి సిలువ వేయండి అన్నారు. అరే, ఈరోజు స్వస్థపరచబడిన వాళ్ళు, దయ్యాల చేత వెళ్ళగొట్టబడిన వాళ్ళు, బాగు చేయబడిన వాళ్ళు ఒక వర్గం ఎందుకు చేరలా? ఆలోచన చేయండి. అరే, పడిన వాళ్ళు ఒక వర్గముగా, ఒక కూడికగా, ఒక సమూహంగా ఎందుకు చేరలా? శత్రువైతే యేసుప్రభుని సిలువ వేయాలనే ఒక కాన్సెప్ట్ కలిగి వాళ్ళందరూ కూడా ఒక గుంపుగా తయారయ్యారు. మరి స్వస్థపరచబడిన వాళ్ళు, బాగు చేయబడిన వాళ్ళు ఒక గుంపుగా ఎందుకు కలగలేదు? ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? ఇలాగైనా క్రీస్తు యేసుని ఏం చేద్దాం? స్వస్థపరచబడిన వాళ్ళు, బాగు చేయబడిన వారు వేయొద్దు అని ఎందుకు మాట్లాడకపోయారండి? ఏం చేశావు నువ్వు? బాగుపడిన నువ్వేం చేశావు? దెయ్యాల చేత ఉక్కిరి పిక్కిలాడుతున్న నీ యొక్క జీవితంలో నువ్వు ఒక ఏక అభిప్రాయాన్ని కూడా తెలియజేయలేని యొక్క వాయిస్ లేని వ్యక్తిగా మనం ఎలాగయ్యాం? నాకు చాలా బాధకర. ప్రజలు పోనీ రాణుల వారు కక్ష కట్టారంటే ఒక ఆధిపత్యం అనేది వాళ్ళకు పోతుంది అనే యొక్క ఉద్దేశంతో వాళ్ళకు జట్టు కట్టచ్చు. యేసుప్రభు వారి మీద వాళ్ళకు ఒక ఆలోచన ఉండొచ్చేమో. ఓకే కానీ బాగుపడిన వాళ్ళు, క్షేమస్థితి యేసుప్రభు వారి ద్వారా పొందిన వాళ్ళు ఎందుకు జట్టు కట్టలేకపోయారు? ప్రజల్లో వాళ్ళు లేరా అంటారు. ప్రజల్లో వాళ్ళు ఒక ఐక్యమై నిలబడలేదా అంటారంటే, నా దేవుని పిల్లరా, ఇదే ఏం చేస్తున్నాం ప్రభు అని యేసుకి? నేను అంటాను, ఇలాగ చెప్తాను, వీళ్ళు వాయిస్ అయితే రేజ్ చేశారు, వీళ్ళ యొక్క మాట అయితే వినిపించారు. నేను ఇక్కడ ఒక పెద్ద బైబిల్ పండితుడు చెప్పిన యొక్క మాట ఏంటంటే, వాళ్ళది మాత్రమే నేరం కాదు. ఎవరిది మాత్రం? సిలువ వేయండి అని చెప్పిన వాళ్ళు మాత్రమే నేరస్తులు కాదు. ఈరోజు దేవుని చేత బాగుపడి స్వస్థత అనుభవించి, క్షేమస్థితి అనుభవించి, దేవుడు ఒక చక్కని ప్లాట్ఫారం, చక్కని వేదిక నిలబడటానికి సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వారు, దేవుని చేత మేలు పొందిన వారు సంఘములో కాదు సాక్ష్యం ఇచ్చేది. సంఘములో కాదు. నీకు సంఘములో వాయిస్ పెరుగుతుంది కానీ సమాజంలో వాయిస్ లేదు నీకు. ఈరోజు సిలువ వేయండి అని చెప్పేవాళ్ళు మాత్రమే కాదండి ద్రోహులు, వేయవద్దు అని చెప్పలేని వారు కూడా యేసుప్రభుని శిక్ష విధించారు. సిలువ వేశారు అని చెప్పడానికి దేవుని వాక్యమే మనకు ఆధారం. ఆ దేవుని పిల్లరా, ఈరోజు వాళ్ళేదో శిక్షలో వాళ్ళు శిక్ష చేస్తున్నారు, లేకపోతే యేసుప్రభు సిలువ వేయటానికి మూకుమ్మడిగా లాగా ఉన్నారు అనే ఒక ఆలోచన వాళ్ళ మీద ఇరుసుకుపడుతున్నాం. కానీ మేలు పొందిన నీకేది వాయిస్? నువ్వెందుకని మౌనంగా ఉండాల్సి వస్తుంది? నువ్వెందుకని తలదించుకోవాల్సి వస్తుంది? ఈరోజు దేవుని ద్వారా మనం మేలు పొందలేదా? ప్రజలు అలాంటి వారు లేరా? క్రీస్తు యేసుని మనం ఏం చేద్దాం? నా దేవుని పిల్లరా, ఈరోజు సిలువ వేయొద్దు అనే ఒక్క వాయిస్ కూడా అక్కడ దగ్గర రాలేదు. యేసుప్రభు వారిని నిజంగా కొన్ని సందర్భాల్లో ఆ మానసిక వ్యధ యేసుప్రభు వారు ఇలాగా ఆయన పొంతు పిలాతు దగ్గర, సమాజం దగ్గర అలాగా పెడరెక్కలు విడవబడి అలాగా మౌనంగా ఉంటున్నప్పుడు ఒక వర్గమేమో సిలువ వేయండి అని చెబుతున్నప్పుడు యేసుప్రభు వారి యొక్క మనస్సు ఎరిగిన వాడు కాబట్టి చెబుతున్నాను నేను. ఆయన ఆలోచన, అరే ఇంతమంది మేలు పొందిన తర్వాత, ఇంత క్షేమస్థితి అనిపించిన తర్వాత నా గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడటానికి లేరా? ఎంత యేసుప్రభు వారిని సిలువలో చంపడం కాదండి, సమాజం ఎదుట సభలోనే మానసికంగా చంపేశారు. ముందు చెప్పాలంటే, అరే నా కొరకు ఒక్కళ్ళు కూడా నిలవబడిన వాళ్ళు లేరా? నా ద్వారా మేలు పొందిన వాళ్ళు మౌనంగా ఉంటున్నారా? అంతకన్నా మరణం ఇంకేముందండి?
శిలువ మరణం కన్నా భయంకరమైనది ఆ మానసికంగా చంపటం. శిలువ మరణం, శిలువ వేయబడింది. నేను ఇలాగ చెప్తే బాగుంటుందేమో, ఇలాగ చెప్తుందో. శిలువ మరణము అనేది యేసు ప్రభువారికి మాత్రమే కాదు, కుడి ఎడమలో ఉన్నవారు అక్కడ వరకు నేను చెబుతున్నాను. ఎంతో రోమా గవర్నమెంటు లేకపోతే మన యొక్క దేశపు యొక్క శిక్ష ప్రకారం కనుక చూస్తే కనుక ఉరి శిక్ష భయంకరమైంది. కానీ రోమా గవర్నమెంట్లో చూస్తే కనుక శిలువ మరణం అనేది అది శాపగ్రస్తమైంది. యేసు ప్రభువారు 6 సంవత్సరాల్లో ఉన్నప్పుడే ఆయన పండగ వేళ వెళుతున్నప్పుడు బజార్లో అలాగ కొంతమంది శిలువ వేయబడటం చిన్ననాటే యేసు ప్రభువారు చూసినవాడు. కనుక యేసు ప్రభువారు ముందు శిలువ మరణం పొందిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారు మరణశిక్ష పొందిన తర్వాత శిలువ మీద ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత భయంకరమైన యొక్క చావు. యేసు ప్రభువారు కలువరి శిలువ కూర్చొని ఆడవటం కాదండి. మనకు తెలిసిన యొక్క మాట ఏంటంటే, అయ్యో గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ఉన్నారు, అయ్యో ఆ యొక్క డొక్కలో పొడుస్తూ ఉన్నారు అనే ఈ ఆలోచనతో, అరే యేసు ప్రభువారు మాత్రమే కాదు, చాలామంది కలువరి శిలువలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు యేసు ప్రభువారి గురించి ఎందుకు సింపతి చూపిస్తున్నా ఉంటున్నాను నేను. అరే అంతకు ముందు కలువరి శిలువలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి యొక్క మరణం పొందిన వాళ్ళు ఉన్నారు కదా. ఖచ్చితంగా చెప్పాలంటే శిలువ వేసేటప్పుడు కొంతమంది యొక్క నాలికను కూడా కట్ చేస్తారు. కలువరి శిలువలో నాలికను కూడా కట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్లో లేకపోతే రాయలేని యొక్క భాష, చెప్పలేని యొక్క మాటలు. అంటే చెప్పాలంటే కనుక మన పార్లమెంట్లో వెళ్ళితున్న అన్పార్లమెంటరీ వాడట. అంటే మాట్లాడని యొక్క మాటలు వస్తాయన్న భయంతో వాడితో ఈ మాటలు ఎందుకు పడాలని నాలుక ముందుగానే కట్ చేస్తారు. అలాంటి భయంకరమైన యేసు ప్రభువారికి నాలుక ఏం కట్ చేయలేదే. కలువరి శిలువలో యేసు ప్రభువారు మరణము పొందారనే వేదన నీకున్న కన్నా నేను చూచిన యొక్క మరణం గురించి చెప్తాను. నేను చూచిన మరణం అదేమిటో తెలుసా? పబ్లిక్ వాయిస్. అరే వాడు దొంగ కాబట్టే వాడు ఒక ఆలోచన చేయటానికి ఉంటుంది. అరే వాడు అన్నాడు, దొంగ అన్నాడు ఏమని, ఆ కుడివైపు ఉండే యొక్క దొంగ ఒక మాట అన్నాడు ఏమనంటే, అరే మనకి ఇది సహజమే, మనకి ఇది ఓకే, ఎందుకంటే మనం పనికిమాలం చేశాం కనుక. కనుక యేసు ప్రభువారు ఏ పాప శాపము చేయకుండా ప్రజలకి మేలు చేసి ప్రజల్ని సంతోషపెట్టి ప్రజలకు కావలసిన యొక్క సకల సమృద్ధి ఇస్తా ఆయన పెడరక్కలు విడవబడి ఏ ఒక్కళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడలేదే. చాలదా ఆ మానసిక చావు? యేసు ప్రభువారు కలువరి శిలువలో చనిపోవటం కాదండి. ఈరోజు బాగుపడిన అనేకులు, అరే నా ద్వారా మేలు పొందిన వాళ్ళు ఒక్క మాట కూడా నిజంగా వాళ్ళ వైపు యేసు ప్రభువారు తల ఎత్తటానికి కూడా ఇష్టపడలేదేమో. ఎందుకంటే అంత కుంగి ఉన్నాడేమో అని చెప్తాను నేను. శిలువ మరణం కాదండి యేసు ప్రభువారు ఆలోచన. మన యొక్క ఆలోచన యేసు ప్రభువారు కలువరి శిలువలో ఏడ్చారనేది కాదు, మానసికంగా చంపారండి యేసు ప్రభువారిని. చెప్పాలంటే ఏ ఒక్క వాయిస్ కూడా బాగుపడిన వాళ్ళు కూడా ఒక్క మాట చెప్పకపోయేసరికి యేసు ప్రభువారు నిజంగానే ఒక మానసిక మరణం అనేది ఇలాగైనా యేసు ప్రభువారిని ఏం చేశావు యేసు ప్రభువారి ద్వారా బాగుపడిన నీ జీవితం, స్వస్థత పొందిన మన జీవితం, దెయ్యాల చేత పీడించబడుతున్న దేవుడు మనకు విడిచిన యొక్క విడుదలను బట్టి మనము సంఘంలో సాక్షిగా ఉంటున్నాం, కానీ సమాజంలో సాక్షిగా లేకపోతున్నాం. ఇట్లుండగా క్రీస్తు యేసుని ఏం చేద్దాం? ఏం చేశావు? వాళ్ళు గోల చేశారు ఏమని? సిలువ వేయండి అని యేసు ప్రభువారి గురించి ఆలోచన వాళ్ళు తెలియజేశారు. కానీ నీ అభిప్రాయం అనేది బయటికి రాకపోవటమే యేసు ప్రభువారి యొక్క మరణం. నీ ఆలోచన సభ్య సమాజంలో చెప్పకపోవటమే ఆయన్ని మానసికంగా చంపేశావు. వాళ్ళు కలువరి శిలువలో చంపితే నువ్వు మానసికంగానే యేసు ప్రభువారిని నలిపేశావన్న సంగతి నువ్వు గమనించాలి, గుర్తించాలి.
కనుక యేసు కొరకు నిలవబడింది ఏది? నువ్వు యేసు కొరకు నీ వాయిస్ పెంచింది ఏది? కనుక భక్తులందరూ కూడా మౌనంగా ఉన్నప్పుడు, కనుక సిలువ వేసింది నువ్వు కూడా ఉన్నావు అనటానికి నీ మౌనమే దానికి కారణం. నీ యొక్క మౌనమే దాని యొక్క, అది నీ చేతగాని తనం అందామా? అది నీ చేతగాని తనం అందామా? లేకపోతే చేయలేని యొక్క మనసు అందామా? లేకపోతే కృతజ్ఞతాహీనుడమని చెప్పుకుందామా? అది దేవుని ద్వారా మేలు పొంది కృతజ్ఞతాహీనులమై మౌనంగా ఉన్నామా? అరే, ఒక పాపానికి ఒక జట్టు తయారైతే, ఒక పాపానికి సిలువ వేయటానికి ఒకరందరూ సమూహంగా కూడితే, ఈరోజు ఒక మంచి పని చేసిన ఆయనకి సిలువ వేయొద్దు అనే వాయిస్ సమాజానికి అంతర్ద్రోహి ఆయన విప్లవకారా? అరే, ఈ దినము ప్రజలు ఏమవుతున్నారు? అరే, ఒక బర్నబాని కోరుకునే ఒక మనసు ప్రజల్లోకి వచ్చిందా? బర్నబా ఎవరో తెలియదా? అరే, యేసుప్రభువారి యొక్క ఆలోచన, యేసుప్రభువారి గురించిన యొక్క ఆలోచన ప్రజల్లోకి వెళ్ళబట్టే కదా అంత సమూహం వచ్చింది. ఏమైంది ఆ సమూహం అంతా? యేసుప్రభువారిని వెంబడిస్తున్న యొక్క సమూహం అంతా ఇప్పుడు ఏమైంది? యేసుప్రభువారు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఆయన ఆలోచన తెలియజేశాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా అని చెప్పాడు. కానీ యెరూషలేముకు వెళ్ళిన వెంటనే ఒక పాట అందుకున్నారు. దావీదు తనయ ఓసన్నా 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 అనుకుంటా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. ఈరోజు ఆ సంతోషకరమైన యేసుప్రభు వారు వస్తున్నారనే స్వాగత సుస్వాగతం అనేది ఓసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించగలను. ఈరోజు ఏమైంది వాయస్సు? ఆదివారం ఆ వాయిస్ వచ్చింది, మరి శుక్రవారం వచ్చేసరికి ఏ వాయిస్ వచ్చింది? ఆలోచన చేయండి. మరి ప్రజలందరూ ఆ రోజు యేసుప్రభు వారు ఏమన్నా తయారు చేశారా? ఈ పార్టీలు కనుక ఆ సభలకి 300 400 అలాంటి పుచ్చుకొని అలాంటి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మాకు మట్టి కొట్టుకుపోతారు. ఎస్ ఎస్ నీకు కాళ్ళు చేతులుగా కష్టపడి పనిచేయ, అది నీకు అది క్షేమము, నీ పిల్లవాళ్ళు కూడా అది ఆశీర్వాదం. అరే, యేసుప్రభువు స్వచ్ఛందంగా దావీదు కుమారుడా, ప్రభు పేట వచ్చువాడా స్తుతించబడును కాక. మరి అంత సమాజంలో ఆ వాయస్సు ప్రభువు పేరట వచ్చువాడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని అంత బలమైన మాటలు మాట్లాడినప్పుడు, ఇక్కడ పొంతు పిలాతు దగ్గరికి వచ్చేసరికి ఒక్క వాయిస్ ఏమయ్యారు? ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడును గాక అని చెప్పబడిన వాళ్ళు ఏమయ్యారు? ఇట్లుండగా ప్రభు అయిన యేసుని ఏం చేద్దాం? ఏమీ చేయలేకండి, మౌనంగా ఉంది. ఆ మౌనం కూడా కొన్ని సందర్భాల్లో అది క్రీస్తు యేసుని సిలువ వేయబడినట్లే. క్రీస్తు యేసుని సిలువ వేయబడినట్లే. ఆ దేవుని పిల్లరా, ఈరోజు ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసుని ఏం చేద్దాం? బాగుపడిన నీవు, క్షేమస్థితి అనుగ్రహించబడిన నీ యొక్క జీవితం ఏం చేద్దామనే ఒక ఆలోచన మన జీవితాల్లో ఉంది. ఫస్ట్ వన్, ప్రజలు సిలువ వేయుడి అని చెప్పారు. సిలువ వేయుడి అని చెప్పారు. ద సెకండ్ వన్, రెండవది, లూకా రాసిన శుభవార్త 22వ అధ్యాయం 58వ వాక్యం. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కాదనెను, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇట్లా నేను కొన్ని విషయాలు, అన్ని రిఫరెన్స్ మీకు ఇవ్వలేను, కానీ చిన్నపిల్ల దగ్గర కూడా ఆయన ఎవరో నేను ఎరుగను, నాకు
తెలియదు, నాకు తెలియదు. నా దేవుని పిల్లరా గమనించండి, పేతురు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసుని ఏం చేద్దాం, ఏం చేసేదేముంది, ఆయన ఎవరో నాకు తెలీదు. ప్రజలేమో సిలువ వేయండి అని చెప్పారు. పేతురు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు దెయ్యాలగొట్టి. నేను ఇంకొక మాట చెప్తాను, పేతురుకున్న యొక్క గొప్ప ప్రత్యక్షత ఆలోచన మీకు చెప్తాను, వినండి. ఏమంటున్నాడు? ఆయన నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని పేతురు వంకట మనం చూస్తూ ఉన్నాం. ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసుని ఏం చేద్దాం, నాకు తెలియదని చెబుదాం, నాకు తెలియదు అని చెబుదాము. నాకు తెలియదని చెప్పాడండి. ఎల్బెతేల్ సంగమా, ఈరోజు ఆయన ఏం చేద్దాం నాకు తెలియదు. అరే, నీకు బాగా అవసరం వచ్చినప్పుడేమో ఆయన బాగా, ప్రభా నేను నీకు తెలీదా, నువ్వు నన్ను మర్చిపోయావా, నన్ను విడిచిపెట్టావా? ఎంత దేవుని మందిరంలోకి వచ్చి నిద్రపోయినంత మాత్రం నన్ను మర్చిపోతావా? మేలుకున్న వాళ్ళని మాత్రమే చూస్తావా? నిద్రపోయే వాళ్ళు నువ్వు చూడవా? నా వైపు మనసు పెట్టవా? లేపవే పక్కన వాళ్ళే. ఇట్లుండగా ఏం చేద్దాం, పక్కన వాళ్ళు లేపుదాం. నా దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకెవరో తెలియదు. అరే, పేతురు ఈ మాట మాట్లాడటం గమనం. పేతురుకేం తెలియదు, రాసుకొని పూచుకున్న ప్రతి దానికి పెత్తందారైన నిలబడిన యొక్క పేతురు, పరలోక రాజ్యపు యొక్క తాళపు చేతులు ఇవిగో పేతురుకి అప్పగించబడిన యొక్క ఆ స్వాస్థ్యము. ఈరోజు పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు. ఒక చిన్న పిల్లకు కూడా సమాధానం చెప్పలేకపోయాడా? ఒక భటుడికి కూడా సమాధానం చెప్పలేకపోయాడా? తన యొక్క గళమేంటో, నేను యేసు ప్రభువారిని. అసలు వీళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలాగుంది? వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారో తెలుసా? ఇది చేదస్త పని కాదు. వీళ్ళ యొక్క ఆలోచన ఎలాగుందో తెలుసా? అసలు యేసు ప్రభువారి యొక్క శిష్యులందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా ఆలోచన? అరే, మన వెనకాల యేసు ప్రభువారి వెనకాల తిరుగుతా ఉన్నాం, అసలు మనలో ఎవరు పెద్దరా? ఆత్మీయుడు ఎప్పుడూ కూడా తగ్గింపు జీవితాన్ని కోరుకుంటాడు. వీళ్ళలోకి వచ్చిన యేసు ప్రభువారి వెనకాల రావటం ఏంటి? యేసు ప్రభువారి వెనకాల తిరిగిన వాళ్ళు అలాంటి అభిప్రాయం రావటం ఏంటి? ఇది ఆధ్యాత్మికమైన మెట్టు అంటారా? ఇది ఆధ్యాత్మికమైన సంగతి అంటారా? మరి ఇంత ఆలోచన వచ్చినవాడు, మీకు ఒక మాట రెఫరెన్స్ కోడ్ ఇవ్వాలి. నేను ఒక రెఫరెన్స్ కోడ్ ఇవ్వాలి. ఒకటి మీకు రెఫరెన్స్ కోడ్, ఒక కోడ్ చేయాలి. పేతురుకున్న యొక్క మత్తయి సువార్త అంతట్లో ప్రత్యేకించబడిన శ్రేష్టమైన యొక్క వాక్యం ఏమైనా ఉంది అంటే కనుక నేను చెప్పే వాక్యమే. మత్తయి సువార్త అంతటి కూడా పుస్తకానికి కూడా విలువ కలిగిన యొక్క తలమారికం కలిగిన యొక్క మాట ఏదైనా ఉన్నది అని అంటే కనుక ఈ మాట. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం. అందుకు సీమోను కుడి చేతి పక్క పేరు, కుడి చేతి పక్క భాగం పైనుంచి ఒక 3 అంగుళాలు గొలుచుకుంటుంది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన. అరే, తెలిసిందిగా ఒక వాయిస్, ఒక ఆలోచన. నువ్వు ఎరగను అనటం ఏంటండి? నాకు తెలియదు. నీకు తండ్రి ఏది బయలుపరిచాడో అదెందుకు చెప్పలేకపోయావు? తండ్రి ఏదైతే నీకు చెప్పాడో, యేసు ప్రభువారు చెప్పారు కదా, ఏమని? ఇది నీకు తండ్రి ద్వారానే బయలుపరచబడింది. తండ్రి చెప్పటం వల్లనే నీకు ఈ వాయిస్ వచ్చింది. అరే, యేసు ఎవరు? అతనితో ఉన్నవాడు అని చెప్పే విషయంలో ఆయన ఎవరు తెలియదంటం ఏంటండి? తెలియదంటే పేతురు తెలియదని వాగటమేమిటి, బొంకటమేమిటి? తండ్రి నీకు ఒక బయలుపరచబడిన ఒక రిఫరెన్స్ ఉంది కదా, తండ్రి బయలుపరచబడిన ఒక వాయిస్, ఒక ప్రత్యక్షత. ఎందుకు పేతురుకున్న యొక్క గొప్ప ప్రత్యక్షత చెప్తున్నారంటే ఈ మాట ఎందుకని ఆయన హైలైట్ చేసి చెబుతున్నారంటే, ఈ మాట ఎందుకు మత్తయి రాసిన సువార్తలో ప్రాముఖ్యమైన యొక్క స్థానము ఉన్నది అని చెప్తున్నారంటే,
నీకు రకరకాల యొక్క ప్రత్యక్షతలు ఉండొచ్చు. ఎందుకని నేను హైలైట్ చేసి చెప్తున్నానంటే, ఎందుకు బైబిల్ పండితులు దీన్ని హైలైట్గా ఎందుకు ఎంచారని చెప్తున్నారంటే, ఎస్ అమ్మా నీవు వచ్చే సంవత్సరం గర్భము ధరిస్తావు అనేది ఒక ప్రత్యక్షత. ఆ గర్భంలో ఉన్నది నీకు మగ శిశువు, అదొక ప్రత్యక్షత. రేపు నీకు వచ్చే సంవత్సరం నీకు ఒక జాబ్ వస్తుంది అనేది ఒక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలు కాదండి, కావాల్సిన యొక్క ప్రత్యక్షత ఏంటంటే యేసు దేవుని కుమారుడనే ప్రత్యక్షత ప్రజల్లో కలగాలి. తప్పకుండా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరికి కలగని యొక్క ప్రత్యక్షత పేతురుకి అక్కడ కలిగిందండి. అది గమనార్హం, అది గుర్తించవలసిన యొక్క విషయం. కనుక నీకు అది వస్తుంది, ఇగో దేవుడు నీకు అది చేయబోతున్నాడు. ఎస్, ఈ ప్రత్యక్షతని మంచియే, కానీ కలగాల్సిన ప్రత్యక్షత ఇది కలగదు మనకి. ఇలాంటి ప్రత్యక్షతలు మనకు కలగదు. ఏంటిది? అతడు సజీవుడైన దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత కలగటం గొప్ప సంగతి అండి. ఎస్, అంత ప్రత్యక్షత కలిగిన యొక్క పేతురు, అంత దైవ వాక్యపు యొక్క ప్రత్యక్షత విలువలైన యొక్క పేతురు, అతను ఎవరో నాకు తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎరుగను. మరి అంతకుముందు డబ్బా కొట్టావుగా ప్రభా, అది నీకు దూరం అవును గాక. నీకు నేను చెప్తాను, సంగమా నీకు దేవుని కొన్న యొక్క ఆలోచన, దేవుని పట్ల నీకున్న యొక్క ఆలోచన వేరు, దైవికమైన యొక్క ఆలోచన యొక్క నిర్ణయం వేరు. నీలో ఏముందన్న సంగతి తెలియాలి. పేతురుకున్నది ఏంటి? పేతురులో దేవుడు చూడాలనుకుంటుంది ఏంటి? పేతురుకి ఏముంది? దీన్ని బట్టి దేవుడు ఏమి ఊరేకడండి. నీకున్న యొక్క ఆలోచన, నీ తీర్మానము, నీ ప్రతిష్టత ఏమైందన్న సంగతి కూడా నీకు తెలియాలి. పేతురుకునే ప్రత్యక్షత ఏంటో తెలుసా? కత్తి దుయ్యటం తెలుసు అతనికి, కానీ ప్రభు కోరుకునే ప్రత్యక్షత, సమర్పణ, ఆ విలువలు అది కాదు. నువ్వు నిలబడవలసిన చోట నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడవలసిన చోట నిలబడాలి. నీవు నిలబడవలసిన చోట నిలబడాలి. కనుక యేసు కోరుకుంది, ప్రభా నీకు దూరం అవును గాక అంటే దేవాది దేవుడేం ఉబ్బిపోడు. ఓహో, నా కొరకు ఒక నువ్వు యేసు ప్రభు వారు కట్టింది ప్రార్థన, ఆ కట్టుబాటు తప్ప కత్తులు తీసే కట్టుబాటు కాదండి. కనుక నా కొరకు పేతురు ఇంత సాహసం చేశాడా? ఎంత సాహసం? కత్తి తీసి ఆ మెలికే చెవుని నరికే అంత అండ నాకుందా? ఆ అండ అవసరం లేదండి. ఆ అండ మనకు అవసరం లేదు. నీలో కావాల్సింది ఇలాంటి దైవికమైన యొక్క ఆలోచన కాదు నా ప్రభు కోరుకునేది. నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది దేవాతి దేవుడు అది కాదు. మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది దేవాతి దేవుడు. ఆయన ఎవరో చెప్పే ఒక కోణం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు నిలబడి ఆయన ఎవరో సజీవుడైన దేవుని కుమారుడు. నీవు ఆయనలో ఒకటి వాడువు కాదా? అవును, సజీవుడైన యేసు యొక్క శిష్యుడు అని చెప్పలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసు అనబడు ఈయన్ని ఏం చేద్దాం? ఏం చేయటం ఏంటి ప్రభువా? నాకు తెలియదు. కొన్ని సందర్భాల్లో కష్టకాలంలో నీవేమో తెలియదు అనుకుంటున్నావు, అనుకూలమైన సమయంలోనేమో, ప్రత్యక్షతా సమయంలోనేమో దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు నీలో ఒక 2 రకాల ఆలోచనలు ఉన్నాయా? 2 రకాల యొక్క భక్తి కోణం అనేది మన జీవితాల్లో ఉందా? ఒకప్పుడేమో ఆయన తెలియదు అంటున్నాం, ఒకప్పుడేమో సజీవుడైన దేవుని కుమారుడు చెబుతున్నాం. అసలు నువ్వేంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఏదైనా ఒకటి తేల్చి చెప్పు. నీలో ఇద్దరు కనపడకూడదు, 2 రకాల యొక్క భక్తులు కనపడకూడదు, 2 రకాల వాయస్సు, 2 రకాల యొక్క సాక్ష్యాలు కనిపించకూడదు. ఈరోజు అడుగు, దేవుని సందో చెప్పు, దేవుడు స్వస్థపరిచాడని చెప్పు.
ఒకసారేమో నీకు ఆవేశం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా చెప్పండి, నా భాషలో చెప్పాలంటే నీకు హెచ్చులు ఎక్కువైనప్పుడేమో అసలు దేవాతి దేవుడు, అసలు ఆయన మించిన దేవుడు ఎవడూ లేడని అంటాం. కొన్ని సందర్భాలు లేదేమో, ప్రభా నువ్వు నాకేం చేసావు, ప్రభా నాకు సంగతి ఏం పడించుకోవట్లేదు, నువ్వెవరో తెలుసు. ఆయన చేసినప్పుడు చేయనప్పుడు ఆయన ఒకటో వాయిస్. నా దేవుని పిల్లరా, 2 రకాల సాక్ష్యాలు ఉంటాయా మనిషి యొక్క జీవితంలో? 2 రకాల యొక్క మనస్తత్వాలు ఉంటాయా? పేతుల్లో 2 రకాల యొక్క మనస్తత్వాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పబ్లిక్గా సమాజంలో చెప్పలేని యొక్క సాక్ష్యహీనుడు. ఆయన నాకు తెలియదు అది తెలియని వాడి కోసం నువ్వు ప్రాణం పెడుతున్నావా? ఆలోచన చేయండి. ఏమైందంటే ఈ మాట అంతా ఏమైంది? ఈ మాట అంతా ఏమైంది? అరే, దేవుని మందిరంలో వాక్యం వినకుండా నవ్వుతూ ఉంటుంది, ఎకిలిన నవ్వుతూ ఉంటుంది. అదేంటో తెలీదు, దానికి ఒక దెయ్యం పట్టిందేమో. ఎవరో తెలుసు నువ్వు. అరే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా మనము ఎవరో కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం, ఎవరో తెలియలేకపోతుంది మన యొక్క జీవితం. నా దేవుని పిల్లరా, నీ యొక్క నిజ స్వరూపం ఏంటో చూపించు. కాదంటే కాదని చెప్పు, లేకపోతే రాని వాళ్ళు చేరు, లేకపోతే కనుక భక్తి సమాజంలోనే చేరు. ఇటు నువ్వు భక్తిపరుడు అని చెప్పుకోవడానికి, ఇట్లా అన్యుడు అని చెప్పుకోవడానికి ఆలోచన చేయండి. నువ్వెవరో ఒకసారి తెలుసుకో. ప్రజలకు అంతు పట్టకపోయినా నీకు అన్న అంతు పట్టాలి కదా. నువ్వెవరో ఆయన నేను ఎరగను. అట్లుండగా క్రీస్తు యేసుని అనబడే ఆయన్ని ఏం చేద్దాం? నోట్లో వేలు పెట్టుకొని గోళ్ళు గిరుక్కుందాం అన్నాం. ఏం చేద్దాం? నేను ఎరగను, నాకు తెలియదు కాబట్టి నోట్లో వేలు పెట్టుకొని తిరుగుతూ ఉంటా. ఏం చేద్దాం? దేవుని పిల్లరా, గమనించండి. ఒకటి, సిలువ వేద్దాం. రెండోదేమో నేను ఎరగను. థర్డ్ వన్. మూడవది మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 15వ వాక్యం. మత్తయి రాసిన సువార్త 26:15. నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల, ఆయన అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. చాలండి. ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసు అనబడు ఈయన ఏం చేద్దాం? అప్పగిద్దాం. నా దేవుని పిల్లలు, నీ నిర్ణయం అదా? నీ యొక్క నిర్ణయం అదా? ఈరోజు ప్రభువుని అప్పగించబడే ఒక అనుభవంలో మన యొక్క జీవితం ఉందా? అరే, ఇంతవరకు నీవే ఆలోచన చేస్తున్నావు. యేసు ప్రభువారి దగ్గర నుండి నీవు పొందాల్సిందేంటో, ఆయన దగ్గర నుంచి నీకు దొరకాల్సిందేంటో నువ్వేమో ఆలోచన చేస్తున్నావు. యోధా ఇస్కరియోతు గురించి ఒక ఆలోచన చెప్పాలి. యోధా ఇస్కరియోతు యొక్క ఆలోచన వెంబడింపు ఏంటంటే, అది దేవుని రాజ్య సంబంధించింది కాదు. అతను ఏంటంటే యేసు ప్రభువారు వెంబడించే యొక్క కారణంలో ఆయన చెప్పే బోధలు కొన్నిసార్లు చూడండి, చెప్పే యొక్క మాటలు వాళ్ళు తీసుకునే యొక్క దాంట్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది. కొన్ని చెప్పే యొక్క మాటలు దేవుని వాక్యంలో కొంతమంది తీసుకునే యొక్క దాంట్లో ప్రజలు తీసుకునే దానిని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం యొక్క అనుభవాలు ఉంటాయి. ఓహో, ఈ పాస్టర్ గారు నేను అంటూ ఉంటాం, ఓహో ఈ మాట ఈరోజు దేవుడు భలే సూటిగా మాట్లాడాడు నాతో. మన ఎప్పుడు చిన్నబాబు అనుకుంటుంది ముందు. మొన్న వసీలని కూడా మాట చెప్పుకుంటూ వచ్చారు. అబ్బా, అచ్చం యేసు ప్రభువారు మాట్లాడినట్టే మాట్లాడారండి. ఎట్లాట చెప్పరే, ఎట్లాట? అప్పుడు యేసన్న గారు అన్నారంట, మా యేసు ప్రభువారు అచ్చం ఆయన మాట్లాడినట్టే మాట్లాడారా అంటే, అచ్చం అట్లాడే అచ్చు గుద్దినట్టు అట్టాగే మాట్లాడే యేసు ప్రభువారు. అసలు యేసు ప్రభువారు స్వరం అంతకుముందు ఏమన్నా విన్నావమ్మా నువ్వు? యేసు ప్రభువారు మాట అప్పుడెప్పుడైనా విన్నావమ్మా? విన్నారు భాష గారు ఉందండి. ఎప్పుడమ్మా? కరుణామయుల్లో అమ్మలారా
నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అచ్చం యేసుప్రభువు వారు మాట్లాడండి. ఇంత ఆలోచన ఉన్న యొక్క మన జీవితాల్లో అదే ఇది మిస్ అయ్యా నేను. అసలు పాస్టర్ గారు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టుగానే ఉంది. అట్లాట దేవుడు మాట్లాడినట్టుకుంటావేంటి? దేవుడు మాట్లాడినట్టు అంటే నువ్వు దానికి కూడా నీకు కన్ఫ్యూజనా? దేవుడు మాట్లాడినట్టుగా ఉండటం ఏంటంటే వాక్యం దేవుంది, వాక్యమే దేవుడు, దర్శనంతే. ఇంకో ఆలోచన దేవుడు మాట్లాడినట్టుగా ఏమిటి అంటే ఇదేమన్నా మిమిక్రీనా? ఇదేమన్నా మిమిక్రీనా? కాదే, దైవ శబ్దం, దైవ స్వరం అంతే. అది నీకైనా నాకైనా సరే. అరే ఈరోజు ఆ యొక్క యోధ ఒక శారీర సంబంధమైన యేసుప్రభువు చెప్పబడిన యొక్క మాట యొక్క ఆ నియమం ఏబద్ధమైంది యోధాకి అంటే యేసుప్రభువులా చెప్పారు, నా రాజ్యం ఇది కాదు ఏంట, నా రాజ్యం శాశ్వతమైంది. ఇలాగ చెబుతా ఉంటే ఈయన ఊహించుకున్నాడు, ఈయన మనసులో ఊహించుకున్నాడు ఏమని? ఓహో, యేసుప్రభువు రాజు అవ్వబోతున్నాడు. శారీర సంబంధమైన యొక్క రాజు. ఏ రాజు? శారీర సంబంధమైన రాజు యొక్క అన్వేషణ. కనుక ఈరోజు యేసుప్రభువు కనుక ఇజ్రాయెల్ దేశానికి కనుక రాజు అయితే, ప్రధానమంత్రి అయితే, ప్రెసిడెంట్ అయితే కనుక నాకు ఒక పదవి వస్తుంది. ఏంటా పదవి? కనీసం నాకు ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ నాకు పడచెబుతాడు దేవాది దేవుడు. ఎందుకంటే ఇప్పుడే దానికి వీడికో మళ్ళీ వాక్య రెఫరెన్స్. ఎందుకంటే అరిచేతంత మేఘం కనిపించింది వీడికి. ఏంటిది అరిచేతంత మేఘం? ఏంటి అరిచేతంత మేఘం? యేసుప్రభువు చిన్న చిన్న కోటాల్లో వచ్చే యొక్క కానుకలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండేవి? కాబట్టి అరిచేతంత మేఘం, విస్తారమైన ధ్వని. కాబట్టి ఇప్పుడే యేసుప్రభువు ఈ చిన్న చిన్న కోటాల్లోనే కొంత సొమ్ము నా దగ్గర దాచాడంటే ఈయన కనుక పిఎం అయితే, ప్రైమ్ మినిస్టర్ అయితే నాకు ఆర్థిక శాఖ ముట్ట పెడతాడు కంపల్సరీ. ఇదే అరిచేతంత మేఘం. ఆ దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచన చేయండి. మన యొక్క వెంబడింపు యేసుప్రభువు వారికి స్వస్థత కోసమా, లేకపోతే నీ బిజినెస్ కోసమా, లేకపోతే కనుక నీకున్న యొక్క వ్యాపారమో లేదా ఉద్యోగమో లేకపోతే నీ భవిష్యత్తు కొరకు? నేనేమంటాను, ఒకటి నేర్చుకోండి, దేవుని నీతిని రాజ్యాన్ని వెంబడించండి, అవన్నీ నీకు దొరుకుతాయి. అవన్నీ నీకు దొరుకుతాయి క్రీస్తు యేసుని గనక. ఎందుకంటే దేవుని వాక్యము బలంగా ఉంది. ఏంటి దేవుని వాక్యం బలంగా ఉంది? ఆయనతో పాటు సమస్తముని ఎందుకు ఇవ్వడు? నీవు ఆయనతో గనక ఉన్నట్లయితే ఆయనతో ఉన్నవి నీవే. నువ్వేమో ఆయన్ని పక్కన పెట్టి ఆయనతో ఉన్న వాటితో నువ్వేం చేస్తున్నావంటే వ్యాపారం పెట్టుకున్నావు. నువ్వు ఆయనతో వ్యాపారం పెట్టుకో. నువ్వు ఆయనతో కనుక సత్సంబంధం కలిగి ఉంటే కనుక ఆయనవన్నీ నీవే. తండ్రి ఏమంటున్నాడు పెద్ద కుమారుడు చూసి, నావన్నీ నీవి కాదా, నావన్నీ నీవి కాదా? ఆ దేవుని పిల్లరా, ఈరోజు యేసు ప్రభువారు యొక్క పదవిని గురించిన యొక్క దృష్టాంతం యోధాకి ఉంది. కాబట్టి కనుక యేసు ప్రభువారు రాబోయే దినాల్లో ఇజ్రాయెల్ యొక్క దేశానికి రాజు అవుతాడు. కనుక ఆ తీరులో మనం వెంబడిస్తే నాకేమైనా దొరుకుతుంది. కనుక ఎటులా ఏ విధంగా కూడా మనకి అలాంటి సెంటెన్స్ కనిపించట్లేదు. కాబట్టి యేసు ప్రభువారిని 30 వెండి నాణ్యములకు నేను అప్పగిస్తా, మీరు నాకు ఎంత ఇస్తారు? నేను అప్పగిస్తా, నాకు ఎంత ఇస్తారు? నా దేవుని పిల్లరా, ఈరోజు ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసు అనబడు ఆయన్ని మనం ఏం చేద్దాం? అప్పగిద్దాం.
ఇది యోధా యొక్క అభిప్రాయం, యోధా యొక్క దృష్టాంతం. ఈరోజు మనం కూడా నా దేవుని పిల్లరా, క్రైస్తవుడమైన నీవు క్రీస్తు నమ్ముకోవటం ఏమిటండి? ఈరోజు క్రైస్తవుడైన మనము క్రీస్తు నమ్ముకోవటం ఏమిటి? క్రైస్తవుడైన మనము క్రీస్తు వ్యాపారం ఏంటి? ఆలోచన చేయండి. ఈ దినాల్లో ఎందుకు ఖచ్చితంగా మీరు క్రైస్తవుడా కాదా అనటానికి ఇంకొక 45 రోజుల్లో తేలిపోద్ది. 45 రోజుల్లో తేలిపోద్ది. ఏ జెండా మొత్తమో తెలీదు. వాళ్ళకి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. వాళ్ళు పొద్దున ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, సాయంకాలం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాడు వెనకాలబడి నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఎంత దరిద్రత. ఈరోజు నేనంటాను, ఆ వైఎస్ఆర్డో లేకపోతే ఆ జనసేనోడో తెలుగుదేశమా వాడేమన్నా నీ రోగాన్ని బాగు చేశాడా? వాడేమన్నా నీకు వ్యాపారానికి సహాయం చేశాడా? వాడు ఎవడు ఆడింటిలో నుంచి ఏమీ తేలా, కానీ ఆయన ఒంటిలో నుండి కలువరి శిలువలో నీ కొరకు ప్రాణత్యాగం చేస్తున్నా. యేసయ్య కొరకు ఏ జెండా మోస్తున్నావంటాను నేను. రేయ్, ఏ పార్టీ వాడు నీకేం చేసిండ్రా బాబు? ఏ పార్టీ వాడు ఏం చేశాడు? నువ్వు ఒక స్థానం ఉంటే నిన్ను గౌరవిస్తాడు. కొన్ని సంవత్సరాలుగా జెండా పోసిన వాళ్ళకి దిక్కు లేదు. చూడు, యూట్యూబ్ లేపు. అరే, కొన్ని సంవత్సరాల నుండి వెనకాల తిరిగి జెండా పట్టుకున్న వాళ్ళకి దిక్కు లేక హక్కు పక్షులాగా వాగుతున్నారు. ఆ యొక్క నిన్నటి దాకా ఒక పార్టీ, ఈరోజు అరే బాబు నేనంటాను, వాడికే దిక్కు లేదు. నువ్వెవర్రా బాబు? ఈరోజు పావలా బేడాకి క్రీస్తు యేసు నమ్ముకునే నైజం వరకు వచ్చింది. ఒక దైవజనుడు యొక్క భార్య వచ్చి ఇలాగ చెప్పింది, అయ్యా ఆ 3,000 రూపాయలు అయ్యా, అంతకుముందు వాక్యం చెప్పి బల్ల కార్యక్రమం నువ్వు అసలు పనే చేయవు, నువ్వు అలాగ పాల్గొనడానికి అవకాశం లేదు అని చెప్పినప్పుడు తీసుకొచ్చి యోగ్యంగా, అయ్యా నాకు ఇచ్చి వెళ్ళారయ్యా, కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే నేను ఏదో చెప్పాను. అరే, ఒక కనీసం కామన్ సెన్స్ లేకుండా మనము క్రీస్తు యేసు, నేను క్రైస్తవుడు, నేను అలాంటి పని చేయను. నాకు ఆ రోషం ఏదండి? ఆ 3,000తోనే బతుకుతున్నామా? ఆ 1,000 రూపాయలతోనే బతుకుతున్నామా? నేనంటాను, నీతి యోగ్యమైన ప్రతి ఒక్క స్వాస్థ్యము మనకి, మన పిల్లతనానికి అది యోగ్యత, ధన్యత, అది ఆశీర్వాదముగా ఎంచబడుతుంది. అది ఆశీర్వాదంగా ఎంచబడుతుంది. నేనంటాను, ఆశీర్వాదకరమైన యొక్క కూడు తినంటాను నేను. ఆశ్చర్యకరమైన కూడు నీ పిల్లలకు పెట్టు. శపితమైంది వద్దు. నీ ఓటును అమ్ముకోవద్దు. ఏ జెండా నీకు అవసరం లేదు. ఒక పార్టీ గురించి తెగబడి వెళ్తున్న యొక్క నీకు క్రీస్తు యేసు నీకు ఒక స్థానం ఇచ్చినప్పుడు, నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎంతగా పబ్లిక్లో నిలబడుతున్నావు యేసు కోసం. ఏం చేశాడండి ఏ రాజకీయ నాయకుడు? ఏం చేశాడు? వాడి ఇంట్లో నుంచి ఏది పెట్టలా. మన కట్టడం యొక్క ట్యాక్స్ నుంచి తీసుకొచ్చి పెట్టాడు అంతవరకే. వాడి ఇంట్లో నుంచి నీకేం దానదత్తం చేసిన ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు లేడు. కానీ తుది రక్తము బిందు వరకు నీ కొరకు కాచిన నా యేసు ఒక ఆయన ఉన్నాడు. అలాగైనా క్రీస్తు యేసుని మనం ఏం చేస్తున్నావు? అమ్ముకొని తిరుగుతున్నావు. నా దేవుని పిల్లరా, ఎవడంటే నిన్ను వెనకాలబడి తిప్పుకోడు. ఎందుకంటే నాకు రాజకీయ పార్టీలేం కొత్త ఏం కాదు, జెండా పట్టుకునే వాడినేం కాదు. వాళ్ళు ఏంటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను నేను. వాళ్ళు రాజకీయ వ్యభిచారులు అంటాను నేను. వాడు ఎవడైనా సరే. ఈరోజు నా దేవుని పిల్లలు, నేను చెప్పాను ఒక మాట, రేయ్ ఆ సొమ్ము నువ్వు పట్టుకున్నా సరే, ఆ సొమ్ము నువ్వు కనుక పంచినా సరే, నీవు నీ పిల్లలు శపితమవుతారని చెప్పాను నేను. నువ్వేంటో, నువ్వెవరో, క్రీస్తు యేసు నీ కొరకు ఏం చేశాడో నీకు కనుక సరిగ్గా తెలియకపోతే, ఎవడంటే నిన్ను బాగు చేసిన వాడు? ఎవడంటే నీ దెయ్యాల నుంచి విడిపించబడిన వాడు? ఎవరంటే మనకు నీకు స్వాస్థ్యం పంచేవాడు?
యోగ్యకరమైన శ్రేష్టమైన ఒక ఉపదేశం చేసేవాడు ఎవడండి బాబు? దేవుని పిల్లరా, నా ప్రభు చేశారండి ప్రాణత్యాగం నీ కొరకు. ఎస్ ఎస్ ఈరోజు రాజకీయ నాయకుల్లో నేను తిరిగినప్పుడు చంపమన్నారు, కొట్టమన్నారు, తిట్టమన్నారు తప్ప యోగ్యంగా ఉండమని చెప్పవలసిన నేను తిరిగినట్టుగా ఎవరు తిరగలేదే మీకున్నవాళ్ళు. ఎందుకంటే కత్తి పట్టాను, కొండలగడ్డలు పట్టాను, పార్టీల కొరకే. ఈరోజు ఒకే ఒక జెండా, కలువరి శిలువ యొక్క రక్తము, ధ్వజము. అంతకు మించిన మహానాయకుడు, ప్రాణ త్యాగము చేసిన వాడు మరొకటి లేరని చెప్తాను. పాపి పరిహారార్థమైన యొక్క బలిగా, ఉజ్జల బలి పశువుగా కలువరి శిలువలో మన కొరకు అర్పితమైన అర్పణ ఆయన. మనమేమో ఆయనను మనం అప్పగించాం. ఆ దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తత్వంలోకి లోకం వస్తూ ఉంది. ఈరోజు క్రైస్తత్వంలోకి పార్టీలు వస్తూ ఉన్నాయి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఈరోజు నువ్వు ఒక క్రైస్తవుడు కదా, ఒక పార్టీకి సంబంధించిన వాడువా, ఒక వ్యక్తికి, ఒక సమాజానికి సంబంధించిన వాడువా, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడువా? నీకెందుకండి ఆ పెత్తందారి అంటాను నేను. నిన్ను భుజాన మోసుకుని మోసింది ప్రభువైన యేసు. మనకంటూ ఒక ఎజెండా ఉండాలి. అది క్రీస్తు యేసు మన కొరకు కన్నీరు కార్చాడు, మన కొరకు ప్రాణత్యాగం చేసిన నాయకుడు మరొకడు లేడనే సంగతి. నీవు ఉంటే నిన్ను వాడుకుంటారు. ఎస్, నాలో ఉన్న యొక్క ఆ ఇది వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. దట్స్ ఆల్, అంతవరకే. ఆ దేవుని పిల్లరా, ఈరోజు నా ప్రభు ఆయన మన ఎదుట నిలబడి ఉండగా ఆయన ఏం చేద్దాం? అమ్ముకొని తిరగద్దండి. క్రీస్తు యేసుని అమ్ముకొని తిరగవద్దు. కనుక ఇట్లుండగా క్రీస్తు యేసుని ఏం చేద్దాం? ఫోర్త్ వన్ యోహాను శుభవార్త 20వ అధ్యాయం 26వ వాక్యం. ఫోర్త్ వన్. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చాలండి. తోమా 25 నుంచి కూడా చూస్తే గనక, 25, 26 వచ్చిన కనుక చూస్తే గనక అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వాళ్ళేమో ఎవరు? మిగతా యొక్క శిష్యులు. వాళ్ళేమో పిచ్చోడు, ఈ తోమా ఏమో అబ్బో బహు ప్రత్యక్షత కలిగిన వాడు, బలమైన ఆలోచన కలిగిన వాడు. యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయా ప్రజలకు ఆయా సందర్భాల్లో కనిపించిన యొక్క నేపథ్యం మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభువారి యొక్క శిష్యులకు కూడా ఆయన కనిపించినట్లుగా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఆ శిష్యులు కనిపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వేసిన తలుపు వేసినట్టుగా ఉండగానే వాళ్ళ మధ్యకు వచ్చేసి, మీకు సమాధానం కలుగును కాక, పరిశుద్ధాత్మను ఊదినట్లుగా. ఇవన్నీ కూడా పైన వచనాల్లో మనం చూస్తే కనుక చాలా సంబంధమైన యొక్క విషయాలు జరిగాయి. చాలా సంబంధమైన యొక్క విషయాలు అక్కడ జరిగాయి. ఇదిగో వాళ్ళు ఒకటి మీకు సమాధానము కలుగును గాక అని అన్నాడు. రెండోది అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. మూడోది పరిశుద్ధాత్మను వాళ్ళ మీద ఊదినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన తర్వాత తోమా ఈజ్ ఎ లేట్ కమ్మర్. అరే 25 కిలోమీటర్ల నుంచి వచ్చిన యొక్క వెనగడపోళ్ళు బాగానే ఉంటారు, పోలసెట్టిపాడోళ్ళు బాగానే ఉంటారు, కనుమూరోళ్ళు బాగానే ఉంటారు,
గంపలగూడెం వచ్చేవాళ్ళు ఉంటారు, రాజపేట వాళ్ళకే బస్సులు అందులో. అరే ఇటు పక్క నుంచి ఆయనపాలెం పైనుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, రంగాపురం నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు చూస్తే కనుక బస్సు మీద వెళ్తా, కారులో వెళ్తూ ఉంటే ఎట్ట అవుతున్నారు ప్రభు అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకరిని అడిగితే, అయ్యా ఇక్కడికి రావాలంటే 3 బస్సులు మారాలయ్యా, ఎందుకంటే రంగాపురం నుంచి ఎర్రగుంటకు ఒకటి, ఎర్రగుంట నుంచి వచ్చి బియ్యంబంజులకు ఒకటి, బియ్యంబంజు నుంచి తిరుగూరుకు ఒకటి, 3 బస్సులు మారాలి. 3 బస్సులు మారాలి. మరి రాజపేట నుంచి నీకు ఎన్ని బస్సులు అందలేదో నాకు అర్థం కావట్లా, ఎందుకంటే నీకు బస్ స్టాండ్కి తగల్లా, మధ్యలో బస్ స్టాండ్కి తగల్లా. మరి ఒక మనిషి లేట్ అయితే దాని యొక్క నాశనం అనేది, నష్టం అనేది ఉంటుంది. ఈ వాక్యమే ఇక వచ్చింది కాబట్టి చెప్పక తప్పదు. నేను ప్రభు నన్ను గద్దించునుగాక. ఏసిన తలుపు వేసేట్టుగా ఉంది, ఇగో మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఓకే అయిపోయింది. ఆ తర్వాత అధికారం ఇచ్చాడు. అక్కడ ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మను ఊదాడు. ఓకే. ఆ తర్వాత లేట్ కమ్మర్ ఎంటర్ అయ్యాడు. ఎవరు? తోమ వచ్చిన తర్వాత ఈ అధికారం కానీ ఈ పరిశుద్ధాత్మ నింపుదల కానీ లేదు. కనిపించిన మాట వాస్తవమే, మరలా ఏదో మళ్ళీ వచ్చాడు కాబట్టి ఆట మళ్ళీ స్టార్ట్ అవ్వలా. ఇవన్నీ లేవు. అంటే పరిశుద్ధాత్మ సంబంధించిన యొక్క అభిషేకము కానీ అధికారం కానీ మరలా వచ్చిన యొక్క తోమాకి మళ్ళా స్టార్ట్ చేసి తోమా ఒకసారి వీళ్ళందరికీ చేశాను, మళ్ళీ తీసిరా. అరే ఎక్కడ పెట్టిరా? కొబ్బరి నూనె ఎక్కడ పెట్టు, తీసిరా. ఎందుకంటే మిమ్మల్ని అందరూ అభిషేకించారు కాబట్టి వీడిని అభిషేకించాల. వీడు లేట్ కమ్మరు. మళ్ళీ ప్రత్యేకంగా ఒక అభిషేకం ఏమి ఇవ్వలేదండి తనకి. ఎస్, లేటుగా వచ్చిన వాళ్ళకి కొన్ని నష్టపోయాల్సిన విషయం ఉంటాయి. ఇక్కడ వాక్యమే, నేను చెప్పేది నా సొంత మాటలు కాదు. నేను మన ఈ వాక్యం వింటున్నప్పుడు నాకు అర్థమైంది. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబితే కనుక అందరికీ కోపం వస్తుందండి. మరి ఎక్కడి నుంచి వస్తుందో మనిషికి వచ్చిన కోపం వస్తుంది వాళ్ళకి. వాక్యాన్ని వాక్యంగా బోధించామనుకోండి, అదే తంట. మీకు తెలుసా? వాక్యాన్ని వాక్యంగా బోధిస్తేనే తంట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే తంట. ఆ తర్వాత సంఘంలో పెద్ద పెంట. నా దేవుని పిల్లరా, ఎస్, ఈరోజు క్రీస్తు యేసు ప్రభువారిని నువ్వు ఎలాగ సందేహించావు? క్రీస్తు యేసు ప్రభువారి పట్ల నీ విశ్వాసనీయత ఏమై ఉంది? అరే ఎవరికో జరిగితే, ఎవరో అంటే కనుక ఒక అన్యుడు గనక ఆలోచన చేస్తే అది కరెక్టే అంటా నేను. నువ్వు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో ఉన్న యొక్క తోమావు కదూ. ఎన్నిసార్లు విశ్వసించిన ప్రతిసారి దేవుని కార్యం జరిగింది. ఎన్నిసార్లు అనేకమైన ప్రజలకి ఆశ్చర్యకరంగా ఒక గొప్ప పరిచర్య స్టార్ట్ అయింది. నీవు అనుభవించినవేమిటి? యేసు ప్రభువు అలాగే చెప్పాడు కదా, నేను తిరిగి లెగుస్తాను అని చెప్పాడు కదా. తిరిగి లేచిన వాడు నువ్వెందుకు నమ్మలేదంటా నేను నమ్మను. వాళ్ళందరేమో ఖచ్చితంగా నా భాషలో చెప్పంటారా, వాడుక భాష. వాళ్ళేమో బడ్డులు, ఈయనేమో గొప్ప వ్యక్తి. అరే వీళ్ళందరూ చెప్పిందేమో తప్పు. వీడి స్పెషల్, వీడు ప్రత్యేకమైన తరగతీయుడు, వీడి ప్రత్యేకమైన చదువుడు, వీడి ప్రత్యేకమైన ప్రార్థనీయుడు, వీడి ప్రత్యేకమైన యొక్క విశ్వాసీయుడు. ఏంటా విశ్వాస? రే మీలాగా బడ్డును కాదురా, నేను మీలాగా తలకమాసినోడు కాదురా. నాకంటూ కొన్ని కన్ఫర్మేషన్ ఉంటాయి. ఏంటనుకున్నావు? కనుక మీలాగా పిచ్చిగా నమ్మేవాడు కాదు నేను ఆయన చేతి. నేను మీకు తెలిసిన విషయమే, దెబ్బ కింద పడేటప్పుడు డోక్కుపోద్ది కదా, డోక్కుపోద్ది. అప్పుడు నొప్పి అనిపిస్తుందా? కుట్లు కుట్టేటప్పుడు నొప్పి అనిపిస్తుందా? ఇంత బారు నెట్టుకుపోద్దండి, అప్పుడేమనిపిస్తుందా? కానీ అది ఏమంటారు, అయోడినా అది రాసి
అవి రాసి కుట్లు కూసేటప్పుడు అబ్రహాముకి కనిపించని తప్పుకొని నక్షత్రాలని అప్పుడే కనిపిస్తాయి మనకి. అబ్రహాము కనిపించినవి ఆకాశమందున్న యొక్క నక్షత్రాలు, ఇసుక మీద ఉన్న యొక్క రేణువులు. కానీ మనకు ఆ టైంలో స్టిచ్చింగ్ వేసేటప్పుడు ముందు వెనక అటుపక్క ఇటుపక్క ఉన్న నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అబ్రహాంకి ఆఫ్టర్ కనుక మనకి మొత్తం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువారికి గాయమైంది, నువ్వు అందుట్లో ఏలు పెట్టి గెలకటం ఏంటంటే? ఎప్పుడు నొప్పి గుచ్చినప్పుడు కాదు, ఆ తర్వాత మీరు చూడండి, అది గాయం కొట్టుకుపోయినప్పుడు గుచ్చుకున్నప్పుడు వేరే, కానీ దాని మీద చెయ్యి పెట్టి ఆ గాయాల్లో ఏలు బట్టి అది ఎంత నొప్పి, మన యొక్క ఆలోచన దేవునికి ఎంత నొప్పిని కలగజేస్తుంది. ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసు అనబడును ఆయన ఏం చేద్దాం? నా దేవుని పీలరా, ఈరోజు అవిశ్వాసివి కాక విశ్వాసిగా. ప్రైజ్ లార్డ్. నా దేవుని పీలరా, ఈరోజు ఎన్ని చూచిన నీకో అనుమానం ఏంటంట? ఇన్ని 100 చూచిన నీవు ఈ 101ది దాని పట్ల నీ అవిశ్వాసం ఏంటంట? నేను ఏం చేస్తున్నాం? మనము దేవుని యందు విశ్వాసం అనేది ఉంచట్లా. క్రీస్తు యేసునందు ఆ యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోయిన వారుగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఆ దేవుని పిల్లరా, నీలో విశ్వాసము కనపడలేని యొక్క తీరు వచ్చినప్పుడు యేసు ప్రభువు ఎంత బాధపడతాడన్న సంగతి మనం గమనించాలి. మనలో దైవికమైన యొక్క విశ్వాసం అనేది మనకు కనుక కనిపించకపోతే యేసు ప్రభువుని మనము గాయాలలో మనం చేయబట్టి గెలికినంత. ఈరోజు క్రీస్తునందు నా దేవుని పిల్లరా, అందుకని ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. అందరూ తప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు కొన్ని విషయాలు మన జీవితంలో అవిశ్వాసం కలిగి దేవుని ప్రభుని యేసు దగ్గర నిలబడింది మనం అవిశ్వాసంతో నిలబడకూడదు, అనాలోచనతో నిలబడకూడదు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళేం కాదండి. నేను ఇట్లా కనుక బేరేజ్ చేసుకోవాల్సి వస్తే కనుక, ఇలా కనుక ఒక వివరణ ఇవ్వాల్సి వస్తే కనుక 99 గొర్రెలకున్న యొక్క ప్రత్యక్షత ఆ ఒక్క గొర్రెకి లేదా? ఆ 99 వెళ్ళిపోయాగా క్రమంగా పద్ధతిగా, ఆ ఒక్క గొర్రెకి లేదా? అరే మిగతా శిష్యులందరూ నమ్మారు కదా, ఈ యొక్క తోమాకే లేదా? నా దేవుని పిల్లరా, మిగతా గొర్రెకి లేని కామన్ సెన్స్ ఈ ఒక్క గొర్రెకి లేకపోయిందా? మిగతా యొక్క ఆ యొక్క యేసు ప్రభువు యొక్క శిష్యులకు యొక్క ఆ ప్రత్యక్షత ఆలోచన వీళ్ళేదో తెలియక నమ్మినట్లు నేను పెద్ద తెలుసుకొని నమ్మాలన్న ఆలోచన. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు క్రీస్తు యేసు ఎదుట నువ్వు ఎలాగున్నావు? ఆయన్ని ఏం చేద్దాం? నేను నమ్మను. కనుక చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఐదోదిగా మత్తయి రాసిన శుభవార్త 27 నుంచి 31. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా
నీకు శుభమని ఆయన్ను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన్ను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన్ను తీసుకొని పోయిరి. చాలండి. సైనికులు ఆయనను అపహసించిరి. గమనించండి. ఎస్, ఇట్లుండగా అలాగైనా క్రీస్తు యేసు అనబడే ఈయన ఏం చేద్దాం అపహసించిరి. సైనికులు ఏం చేశారంట? 5వదిగా హేళన చేశారంట. నా దేవుని పిల్లరా, దేవుని యొక్క నామాన్ని దైవికమైన యొక్క వాక్యాన్ని దూషణగాను, దేవుని యొక్క మాటలను, ఈరోజు కొన్ని మాటలు నమ్మబుద్ధి అయితే కొన్ని మాటలు నమ్మకుండా ఉంటాం. మన ఆలోచన నియమ ప్రకారం ప్రతి ఒక్క మాటను గనక దేవుని సన్నిధిలో గనక మనం గనక నమ్మకపోతే గనక అపహాస్యం చేసినట్లే మనం. ఆమేన్. కొన్నేమో నమ్మాల్సిన ఆలోచన ఉంటుంది మనకి, కొన్నేమో నమ్మలేదు అంటే గనక అపహాస్యం చేసినట్లే ఉంటుంది. ఈ యొక్క సైనికులు అనేవాళ్ళు అపహాస్యం చేశారు. నేను అందుకనే చాలామంది ఈ సరదాగా ఉండే ఈవెంట్లో అంతాక్షరి, ఏమక్షరి, భక్తులు మోకాళ్ళ మీద ఉండి రాసిన ప్రతి మాట కూడా అది ఆరాధననీయమైంది. అది నీ ఆటలో పెట్టకూడదు. ఆట కాదు ఆరాధన అయ్యింది. అందుకే నేను ఇష్టపడిన దాన్ని అలాగే ఉంచాలంటాను. దాన్ని అలాగే ఉంచాలి. నా దేవుని పిల్లరా, భక్తులందరూ పాడుకుంది ఆరాధన కోసమా, నీ ఆట కోసమా, నీ అంత్యక్షరి కోసమా? భక్తులందరూ రాసింది అంత్యక్షరి కోసమా? వాడెవడో సొలుగు మహావాడు రాసిందని చేశాడని మనం దానికోసం అపహాసం అనేది రాకూడదు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని, అది మనం ఎలాగుండాలంటే మన ఈ ఆజ్ఞలో రాయబడి ఉంటుంది, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చారణ చేయకూడదు. అపహాస్యం చేసేటట్టుగా పాట కావచ్చు, మాట కావచ్చు ఉండటానికి వీలేదంట. నేను ప్రతి మాట, ప్రతి పాట అది ఆరాధనగాను, దేవునికి దగ్గర అయ్యేటట్లు కాదు, నిన్ను గెలిపించేటట్టుగా కాదు, దేవుడిని జయశీలిగా చూపించేటట్లుగా ఉండాలి. వాళ్ళు అపహాస్యము చేశారంట. అపహాస్యము చేసేంత స్థాయి కాదు వాళ్ళది, స్థానం అది కాదు. నా దేవుని పిల్లరా, కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే తొట్టిరెళ్తూ ఉంటాయి. వ్యర్థముగా దేవుని యొక్క మాట, ఆయన యొక్క నామాన్ని వాడకూడదు అంటాను. వ్యర్థముగా దేవుని యొక్క నామాన్ని వాడకూడదు అని అంటాను నేను. దేవుని నామం ఉన్నది, అది శక్తి కలిగిన యొక్క నామాన్ని బలహీన చేయటానికి కాదు, హేళన చేయటానికి కాదండి. క్రీస్తు యేసు యొక్క నామము అది శక్తి కలిగిన యొక్క నామము. అపహాస్యము చేసే నామము కాదు, అపహాస్యము చేసే వ్యక్తి కాదు. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, వేరే కదండి, నేను చెప్పాల్సి వస్తే కనుక అనుభవపూర్వకంగా చాలా చెప్పాల్సి వస్తుంది.
యేసు ప్రభువారిని ఒక ఆర్ఎంపీ లాగానో మనకున్న యొక్క చౌకబారు ఆలోచన, తలనొప్పి కోసం. నేనంటాను క్యాన్సర్ కోసం ఎందుకు వాడమంటా నేను. క్యాన్సర్ కోసం ఎందుకు వాడడం అంటే యేసు ప్రభువారు నీ ఇళ్ళ వెనకాల తిరిగే ఆర్ఎంపీ డాక్టర్ అనుకుంటున్నావా? మనం ఏమన్నా చిన్న చిన్న వాటికి వాడుతూ ఉంటాం, చిన్న చిన్న వాటికి. గొప్పవాటికి ఏమో నేనంటాను కొన్ని సందర్భాల్లో దేవాతి దేవుడు. ఎందుకంటే మనకి బైబిలే ఆధారం, మనకి బైబిలే ఆధారం. ఏంటి బైబిలే ఆధారం? ఏమిటి బైబిలే ఆధారం అనటానికి మీరు చూడండి, 9 సంవత్సరాలు. ఎవరు ఒక స్త్రీని 12 సంవత్సరాలు 38 సంవత్సరాలు అంటే దీర్ఘకాలపు యొక్క వ్యాధుల్ని బాగు చేసిన చరిత్ర కూడా బైబిల్కి ఉంది. మీరు తప్పలు కొట్టకపోయినా పర్వాలా. ఎస్, అరే దీర్ఘకాలపు యొక్క వ్యాధుల్ని బాగు చేసిన యొక్క ఆ నామాన్ని ఎందుకు వాడకూడదు? కనుక మనం చిన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం కొన్ని సందర్భాల్లో. అంటే దేవాది దేవుడు బలమైన యొక్క ఆత్మ కార్యాలు చేసే శక్తి కలిగిన యొక్క నామము ఆయన నామము. అది అపహాస్యము చేసే నామము కాదు. మనం వాడటం గనక తెలిస్తే గనక ఈరోజు దేవుడు ఘనమైన యొక్క కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. లాస్ట్ వన్ మార్కు రాసిన శుభవార్త, మార్కు రాసిన యొక్క శుభవార్త 15వ అధ్యాయము 39వ వాక్యం. శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడని చెప్పిన తప్పులు కొడుతూ దేవుడు స్తుతిద్దాం. ఇప్పుడు దాకా కొంతమంది విశ్వాసాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎవరున్నారు? శతాధిపతి. ఆఫ్టర్ అప్పుడు అతను కలిగిన యొక్క ప్రత్యక్షత అది. ఇతడేం విశ్వాసం కాదు, ఇతడు బలమైన యొక్క భక్తుడేం కాదు. కానీ ఇచ్చిన స్టేట్మెంట్ గొప్పది. నిజమే, కొన్ని సందర్భాల్లో మనకన్నా, మనం ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన మనకన్నా కూడా అన్యులు మాట్లాడే తీరు కొన్ని సందర్భాల్లో చూస్తే కనుక వాళ్ళు దేవుని మందిరానికి ఏమి రారు, దేవుని వాక్యం రాదు, వాక్యం ఏంటో తెలియదు, పాటలు లేదు, ఆరాధన లేదు, మనలాంటి ఒక బలమైన సాక్ష్యాలు కూడా వాళ్ళ జీవితంలో కనిపించదు. కానీ గౌరవంగా మాట్లాడిన యొక్క తీరు, గౌరవంగా చూసిన యొక్క తీరు ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటాడు శతాధిపతి? ఏమంటున్నాడు? నిజముగా ఈ మనుష్యుడు ఇతడు దేవుని కుమారుడే. తప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మనము సిగ్గుపడేటట్లుగా ఒక 2 విషయాలు చెప్తాను మీకు. మనము సిగ్గుపడేటట్లుగా ఇలాగైనా ఇట్లుండగా క్రీస్తు యేసు అనబడే ఈయన్ని ఏం చేద్దాం? ఎవరని చెబుదాం? నేనంటాను, ఒక విశ్వాసి కన్నా, మేలు పొందిన మనం కన్నా శత్రువు మాట్లాడిన యొక్క తీరును చూసావా? శత్రువు మాట్లాడిన యొక్క తీరు. ఇక్కడ శతాధిపతిని మీకు చూపించాను. శత్రువు ఎవరు? సాతాను. ఇతను నిజముగా దేవుని కుమారుడే. ఏముందండి? అరే శత్రువుకి అర్థమైపోయింది, సాతానికి అర్థమైపోయింది ఆయన ఎవరో. దానికంటూ ఒక బలమైన ప్రత్యక్షత ఉంది, దయ్యానికి ఒక బలమైన ప్రత్యక్షత కలిగింది.
అరే దెయ్యానికి సరైన ఒక అవగాహన ఉంది దేవుని పట్ల దానికి ఒక సరైన అవగాహన ఉంది. ఏమని? దేవుని యొక్క సర్వోన్నతమైన దేవుని కుమారుడివి. అరే ఒక శతాధిపతికి అర్థమైపోయింది ఏమిటి? నిజముగా ఈ మనుషుడు అరే విశ్వాసమైన నీకేమి ఒక ప్రత్యక్షత ఉంది, నీకేమి ఒక ప్రత్యక్షత కలిగిందంటాను. ఈరోజు ఆ దేవుని పిల్లరా, ఈరోజు క్రీస్తు యేసు ఆ యొక్క సమాజంలో ఉండగా పెడరెక్కలు విరవబడి నిలబడిన యొక్క పిలాతు ఎదుట మౌనంగా ఉన్న యొక్క వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు? ఈరోజు సర్వోన్నతమైన దేవుని కుమారుడు నన్ను అంగీకరిస్తున్నావా? ఇవో అక్కడ సాతాను అంగీకరించింది, శత్రువు అంగీకరించాడు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి శతాధిపతి సైతం కూడా ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? దేవుని కుమారుడు, నిజముగా దేవుని కుమారుడు, నిజముగా దేవుని యొక్క కుమారుడు. కనుక ఈరోజు మనకున్న యొక్క ప్రత్యక్షత ఏమయ్యింది? ఆయన ఎలాగ చూస్తున్నాం మనం? ఆయన ఎలాగా ఆయన యొక్క గుణగణాలను మనం ఒక్కసారి ఆలోచన చేశాం. గమనించండి, నా దేవాతి దేవుడు నిజముగా దేవుని కుమారుడు. ఈరోజు సిలువ వేయబడిన యొక్క క్రీస్తు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. అలాంటి యొక్క ప్రత్యక్షత మనకి కలుగును గాక. ప్రార్థన. ఇట్లుండగా క్రీస్తు యేసుని ఆయన పట్ల ఏ ఆలోచన నీకుంది? యేసు వెనకాల తిరిగిన వారు సైతం కూడా ఆయన ఏంటో అర్థం కాదు. సాతానుకున్న యొక్క ప్రత్యక్షత కూడా నీకు లేకపోతే, శతాధిపతికున్న యొక్క ప్రత్యక్షత కూడా నీకు కలగకపోతే, ఆలోచించాయి. అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండు. ఇంకా సందేహపడుతున్నామా? ఇంకా అనాలోచనతోనే వెంబడిస్తున్నామా? సాతానుకున్న యొక్క ఆలోచన కూడా నీకు లేదా? శతాధిపతికున్న యొక్క ప్రత్యక్షత కూడా నీకు లేదా? శిష్యులుగా ఊరేగించబడుతున్న వారిలో కూడా ఇంత తారతమ్యత ఉందా? బయట వాళ్ళకే బలమైన ప్రత్యక్షత కలిగింది కదా, బయట వారికే బలమైన ఆలోచన కలిగి ఉంది కదా. క్రీస్తు యేసు అనబడు ఆయన నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం? పేతురు తెలియదన్నాడు, యోధ అప్పగించాడు, ప్రజలు సిలువ వేయమన్నారు, తోమా సందేహించాడు. పొంతు పిలాతు చేతులు కడుక్కున్నాడు. తన భార్య దగ్గర నుంచి ఒక గొప్ప సందేహం, తన భార్య దగ్గర నుంచి గొప్ప సందేశం అతనికి అందినప్పటికీ చేతులు కడుక్కున్నాడు. అలాగైనా క్రీస్తు యేసు అనబడి ఆయన ఏం చేద్దాం? నీ వరకు నువ్వు చేతులు కట్టుకొని వదిలేద్దామా? నీవు ఆ రోజు తీర్పిచ్చినట్లయితే
ఒక స్టేట్మెంట్ విడుదల చేసినట్లయితే నీ దగ్గర ఒక అధికారం ఉంది, నీ మాటకు ఒక విలువ ఉంది, నీ యొక్క మాటకు ఒక శక్తి ఉంది. కానీ 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 నీకుగా చేతులు కడుక్కున్నావే తప్ప నీకు ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత కలిగిన వాళ్ళు చెప్పిందైనా సరే, ఇదిగో అతను నీతిమంతుడు, అతని జోలికి వెళ్ళవద్దు. నీకు దేవుని దగ్గర నుండి ఒక ఆలోచన లేకపోయినా, మనిషి దగ్గర నుంచి ఒక ఆలోచన అందినప్పుడైనా సరే నువ్వు కట్టుబడి ఉంటే ఎంత బాగుండు. నీకెలాగూ చేత కాదు. దైవ సంబంధమైన ఆలోచనలు ఏమిటో ఆ ప్రత్యక్షతతో నీకు చేత కానప్పుడు ఆలోచించే. చిన్న ప్రార్థన, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. దైవమే, సాతాకు కలిగిన ప్రత్యక్షత, శతాధిపతికి కలిగిన యొక్క ప్రత్యక్షత నాకు కూడా కలగాలని ఆశపడు. సైతానికి శత్రువుకు అర్థమవుతుంది, కానీ మనకే తెలియటల్లా ఇంత ఆధ్యాత్మికమైన బలహీనలమా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంత వాక్యము విన్న మనము ప్రతి సంవత్సరం లాగానే ఒక ఆచారముగానో, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే సర్వీస్ జరుగుతుంది, అలాగనే ఆ జ్ఞాపకాలతోనే దేవుని మందిరానికి ఒకవేళ వచ్చావేమో. ఈరోజు వాక్యము మనల్ని నిలబెట్టింది కదండి. వాక్యం ఎదుట ఎలాగ నిలబడ్డాం, అలాగైతే క్రీస్తుని మనం ఏమి చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం చేశాం. ఆ రోజు ఆ జనులలాగానే కొంతమంది సిలువ వేయమని చెప్తే కొంతమంది మౌనంగా ఉండిపోయారే. ఆ మౌనంగా ఉండిన వారిలో దేవుని చేత ఎంత మేలును అనుభవించిన వారు ఉన్నారు. ఎన్నో స్వస్థతలు, విడుదలలు, దెయ్యాల నుండి విడిపించబడిన వారు ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఎన్నో మేలులు అనుభవించిన నీవు క్రీస్తు కొరకు నిలబడే ఒక వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తు కొరకు నిలబడే ఒక వ్యక్తిగా ఉన్నావా? మౌనం వహిస్తున్నావా? మౌనం వహించే నేరము మోపుతున్న జనుల మధ్య నీవు మౌనం వహిస్తున్న వ్యక్తిగా ఉండిపోతున్నావు కదా. ఈరోజు నిన్ను దేవుని యొక్క వాక్యము ప్రశ్నించి నిలబెడుతూ ఉండగా ఇప్పుడు వరకు ఒకవేళ అలాగున్నావేమో, ఇకనైనా ప్రభు కొరకు నిలబడే ఒక వ్యక్తిగా, యేసయ్యా నేనుంటానయ్యా అని ఒక తీర్మానముతో, ఒకప్పుడు ఎంతో దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగిన నీవు ఇప్పుడు ఆయన ఎవరో ఎరుగను అన్నట్లుగా చిన్న చిన్న విషయాలలో కూడా దేవుని ఎరుగని ఒక వ్యక్తి వలె ఆ పేతురులాగా ఉండిపోతున్నావేమో. సందేహించే వ్యక్తిగా చూస్తేనే ఎన్ని చూసామండి, ఎన్ని కార్యాలు ప్రభు ద్వారా పొందుకుని ఎరిగి ఉన్నామండి. కానీ ఇప్పుడు ఏమి ఎరుగని చూస్తేనే మరలా ఎప్పటికప్పుడు ఒక క్రొత్తదనం చూడాల్సిందే. గతంలో పొందిన వాటికి నీ సాక్ష్యమేది? నేను చూస్తేనే నమ్ముతా, ఎప్పటికప్పుడు చూస్తేనే నమ్ముతా. అవిశ్వాసిగా ఉండిపోతున్న అనుభవంలో నుండి ఈరోజు ఒక బయటపడవలసిన ఒక వ్యక్తిగా దేవుని వాక్యం నిన్ను నిలబెట్టిందే. ప్రభువా నేను అలాగా అవిశ్వాసిగా కాదయ్యా, ఎన్నో నా జీవితంలో చేసావయ్యా, ఇప్పుడు కూడా నువ్వు చేస్తావని చూడకపోయినా, ఇక మీదట కార్యాలు చూడకపోయినా, గత కాలంలో చూసిన వాటి విషయములో ఒక నమ్మకమైన సాక్షిగా నేనుంటానయ్యా అని నిలబడే ఒక వ్యక్తిగా ఉండడానికి ఒక తీర్మానం ఈ వాక్యం నిలబెట్టింది కదండి. అపహాస్యపు పాలు చేస్తున్నావా? దేవుని అమ్మివేస్తున్నావేమో, అమ్మివేసే వ్యక్తిగా ఉండిపోతున్నావేమో. ఒక భౌతిక సంబంధమైన కార్యాల కొరకు, క్రియల కొరకు ప్రభు యొద్దకు వచ్చే నిన్ను
దేవుని వాక్యం ఈరోజు నిలబెట్టింది కదా. నీ ఆత్మ గురించిన ఆలోచన ఏది? ఎప్పుడు భౌతిక సంబంధమైన వాటి కొరకు ప్రభువుని వెదికే నిన్ను దేవుడు ఈ రోజు తన వాక్యం ఎదుట నిలబెట్టాడే. ప్రభువా, ఇక మీదట నేను అలాగుండనయ్యా. నీ వాక్యము నన్ను నిలబెట్టిందయ్యా. నన్ను నేను సరి చేసుకుంటున్నానయ్యా. ఒక ఒప్పుకోలు కలిగిన వ్యక్తిగా, ఒక నమ్మే వ్యక్తిగా, నేను అపహాస్యము చేసే వ్యక్తిగా కాకుండా నిన్ను అమ్మివేస్తూ ఉన్నానయ్యా. చిన్న చిన్న విషయాలలో కూడా నిన్ను ఎరుగని వ్యక్తి వలె అన్యజనులు నీవు గొప్పవాడవని, దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తుంటే నేను నువ్వెవరో ఎరుగని వ్యక్తిలాగా మిగిలిపోతున్నానయ్యా. ఒప్పుకోలు లేనటువంటి వ్యక్తిగా ఉండిపోతున్నానయ్యా. నా జీవితాన్ని నీ ఎదుట ప్రదర్శించలేకపోతున్నానయ్యా. అన్యజనుల ఎదుట ప్రదర్శించలేకపోతున్నానయ్యా. ఒక సాక్షిగా నేను నిలబడలేకపోతున్నానయ్యా. నేను ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. దేవాలాగున నన్ను నిలబెట్టండి అయ్యా. నన్ను సరిచేయండి అయ్యా. ఇక మీదటైనా అలాంటి వ్యక్తిగా నేను బ్రతకడానికి వాక్యానుసారముగా ఈరోజు నువ్వు మాట్లాడిన మాట ప్రకారంగా నేను బ్రతుకుతానయ్యా అని ఎంతమంది అయితే ప్రభువా ప్రార్థన తీర్మానాలతో ఈ దినం ఇక్కడ నుండి వెళుతున్నారో అట్టి వారు మహిమగల రాజ్యములో దేవా ఇలాగ నిలబడలేని మేము రేపు నీ దగ్గర ఎలా నిలబడగలమయ్యా? నీ రాజ్యములో మాకు ఎలాగ స్థానం ఉంటుందయ్యా? ప్రశ్నార్థకంగా ప్రశ్నించుకొని సరి చేసుకొని ప్రభువా నీ సన్నిధిలో నిలబడగలిగిన, నీ సిలువ యాగాన్ని ప్రచురించగలిగిన ఒక వ్యక్తిగా, ప్రదర్శించగలిగిన ఒక వ్యక్తిగా, ఒప్పింపజేసే ఒక వ్యక్తిగా నేను ఉండడానికి, మేముండడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.